ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి తూర్పులో జనసేన కేడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో జనసేన పార్టీకి 1/2 డజన్ మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్న పార్టీని బలపరచలేకపోతున్నారా? కొందరు ఎమ్మెల్యేలు తమ తీరుతో ప్రజల్లో చులకనవుతున్నారా? ఎమ్మెల్యేలు, నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ పరువు పోతుందనే టాక్ వినిపిస్తోందా? అసలు జిల్లాలో ఎంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ, 3 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 6 సీట్లలో గెలిస్తే బీజేపీ ఒకచోట, తెలుగుదేశం పార్టీ 12 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. 3 పార్లమెంటు సీట్లను ఒక్కో పార్టీ ఒక్కో సీటు గెలుచుకున్నాయి. అయితే జనసేనకు సంబంధించి ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో ఎమ్మెల్యే ఇదే జిల్లాలోని రూరల్ నుంచి ఉండగా తూర్పు గోదావరిలో 2, బిఆర్ అంబేద్కర్ కోనసీమలో మరో 2 ఉన్నారు. అటు కాకినాడ ఎంపీ కూడా జనసేనకు చెందిన వారే. వీరుగాక ఉమ్మడి జిల్లాలో కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు భారీగానే ఉన్నారు. కానీ వీరంతా పార్టీని ఆ స్థాయిలో బలపరచలేకపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జనసేనకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. తన నియోజకవర్గంలో కుటుంబ సభ్యులు 5 పెత్తనం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సదరు ఎమ్మెల్యేని పలు దఫాలు అధినేత నేరుగా పిలిపించుకుని వార్నింగ్ సైతం ఇచ్చారు. కడప మీటింగ్లో అధినేత ఉండగా అత్యవసరంగా ఆయన ఇక్కడి నుంచి పిలిపించుకుని పనితీరు మార్చుకోవాలని ఆదేశించారు. అలాగే 3 వివాదాస్పద ఎమ్మెల్యేల్లో ఈయన కూడా ఒకరుగా ముద్రపడింది. అయినా ఆ ఎమ్మెల్యేలో మార్పు లేదని, ఆయన కుటుంబ సభ్యులనే తాము ఆశ్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు కార్యకర్తలు. ఇక అధినేత పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 5 కమిటీ వేసినప్పటికీ వారి మధ్య సమన్వయం లేదని పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. ఇటీవల ఆ పార్టీ విప్, అధినేత రాజకీయ వ్యవహారాల కార్యదర్శి హరిప్రసాద్ పిఠాపురంలో మాట్లాడుతూ అవసరమైతే 5 కూర్చుంటారు, మిగిలిన సమయంలో ఎవరికి వారే పని చేసుకుంటారని మీడియాకు చెప్పడం ఇక్కడ అనైక్యతకు నిదర్శనంగా మారింది. ఇప్పటికే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఓ ఇన్ఛార్జిని తొలగించారు. 5 మ్యాన్ కమిటీ పైన ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనే మొత్తం వ్యవహారాలు చక్కబెట్టి ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. అలాగే ఈ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ కూడా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం మంత్రి దుర్గేష్ పనితీరును అభినందించారు. ఆయన ఎలాంటి వివాదాల్లోకి వెళ్లడం లేదు. అయితే మంత్రి దుర్గేష్ అనుచరునిగా చెప్పుకునే ఓ నేత ప్రాతినిధ్యం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా కార్యాలయంలో కూర్చొని చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా చైర్మన్గా కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు పనిచేశారు. డీసీసీబీ చైర్మన్ వచ్చిన తర్వాత కూడా బాబు రాజీనామా చేశారు. నాటి నుంచి ఈ జనసేన నేత ఇక్కడే ఉంటున్నారని, పైగా ఆయన అక్రమ లేఅవుట్లు వేయడమే కాక అక్రమ లేఅవుట్లకు కూడా అనుమతులు తెచ్చుకుంటున్నారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మంత్రి దుర్గేష్ పేరుతో కూడా చైర్మన్గా తనకు తాను పరిచయం చేసుకుంటున్న నాయకుడు చేస్తున్న అవినీతి అక్రమాలు జిల్లాలో పార్టీ పరువును బజారున పడేస్తున్నాయని ఆరోపణలు గుప్పమంటున్నాయి. గతంలో ఆ నేత అన్నవరంలో తప్పు చేస్తూ దొరికిపోయిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అలాగే మరో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర పదవిలో ఉంటూ కాకినాడలోని ఓ దేవాలయ చైర్మన్గా కొనసాగుతున్నాడని పార్టీ కార్యకర్తలు తప్పుపడుతున్నారు. స్టేట్ చైర్మన్, డివిజన్ స్థాయి చైర్మన్ 2 ఆయనకే ఇస్తే పార్టీ కోసం పనిచేస్తున్న తమ మాట ఏమిటంటూ వారు వాపోతున్నారు. ఇక మరో 2 ఎమ్మెల్యేలపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఎమ్మెల్యే అనుచరులు పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారని, రాత్రింబవళ్లు ఈ క్లబ్లు నడుస్తున్నాయని, దీంతో పార్టీ పరువు పోతుందని క్యాడర్ వాపోతున్నారు. ఎమ్మెల్యేకు ఈ విషయం తెలిసి తెలియనట్టు ఉంటున్నారా, లేక ఆయన అనుమతిచ్చారా అని కూటమి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే తరచూ వివాదాల్లో ఉంటున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆ ఎమ్మెల్యే అనుచరులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇంకో ఎమ్మెల్యే వైసీపీకి చెందిన వారితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని, దీనివల్ల పార్టీ నష్టపోతుందని అంటున్నారు. అయితే పార్టీకి చెందిన ఓ వ్యక్తి తన 2 కుమార్తెలపై కేసు పెట్టడమే కాక వారిని ఇల్లు ఖాళీ చేయించాలంటూ ఒత్తిడి తెచ్చారు. సాక్షాత్తు ఆ నేత కుమార్తెలిద్దరూ పవన్ కళ్యాణ్కు వీడియో ద్వారా తమను రక్షించాలని వినతి చేసుకున్నారు. ఇదిలా ఉంటే రామచంద్రపురానికి చెందిన మరో జనసేన నేత ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలను కులం పేరుతో దూషించడంతో వారు ఆందోళనలు చేశారు. ఆ నాయకుడిపై గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. తాను ఓ పక్క జనసేన అధినేత పవన్, మరో పక్క మంత్రి సుభాష్కు కుడి ఎడమ భుజాలుగా పనిచేస్తున్నాను, తనని ఎవరు ఏమి చేయలేరంటూ అతను చేస్తున్న ప్రకటనలు పార్టీనే కాదు కూటమికే ఇబ్బందికరంగా మారాయని సీనియర్లు చెప్తున్నారు. మహిళా నేతలను కులం పేరుతో దూషించడం,
పూర్తిగా సివిల్ కేసు భూములకు సంబంధించి సెటిల్మెంట్ చేయడం, దీంతో అతనికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అతనిపై చర్య తీసుకోని పక్షంలో నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయం వద్దే ఆందోళన చేస్తామని మహిళా దళిత సంఘాలు హెచ్చరించాయి. మొత్తం మీద పక్కా ప్రణాళికతో దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు మరికొంతకాలం కూటమిలో కొనసాగుతామని అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడమే కాకుండా పొత్తు ధర్మాన్ని ఆయన పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కానీ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం పార్టీ పరువు తీసేస్తోందని కార్యకర్తలు వాపోతున్నారు. వీరిపై అధినేత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.